ఆహారంలో పీచు పదార్థం ఎందుకు ఉండాలో తెలుసుకుందాము. ఈ రోజులలో ఇంటి ఇల్లాలికి గృహవైద్యం గూర్చిన తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి చిన్న రుగ్మతకు వైద్యులను సంప్రదించవలసిన అవసరం లేకుండా వంటింట్లో ఉన్న వస్తువులచే మందులుగా వాడే నేర్పు అలవరుచుకోవాలి. నవనాగరికుడు తినే అన్నం మల్లె పువ్వులా మెరుస్తుందా లేదా అని చూడడం తప్ప అందులో పోషకాహారం ఏమైనా ఉందా లేదా అని ఆలోచించడు. వ్యాధి వచ్చినప్పుడు వైద్యుని చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా శారీరకంగా బాధపడే కంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవటానికి చిట్కాలను అవలంబించటం ఉత్తమం. మనం తినే ఆహారంలో పీచు ఉండాలా, లేకపోతే కలిగే నష్టం ఏమిటి, ఏ ఆహారంలో ఎంతెంత ఉంది ప్రతివారు తెలుసుకోవాలి. ప్రకృతిలో లభించే ఆకుకూరల్లోనూ కాయగూరల్లోనూ కందమూలాలలోనూ కాయధాన్యాల్లోనూ పండ్లలోనూ పీచు ఎంతో కొంత ఉంటుంది. పీచు నిర్మాణం ఏమిటి? పీచు నిర్మాణంలో సెల్యులోజు, హెమిసెల్యులోజు, పెక్టిన్, పెంటోసాన్, పిగ్మిన్లు ఉంటాయి. మొత్తం పీచులో 5వ వంతు ఏ మార్పు చెందకుండా జీర్ణాశయం ద్వారా ప్రవహించి తొలగింపబడుతుంది. పీచు పదార్థం ఉన్న ఆహారాలలో కొలెస్టరాల్ గాఢత తక్కువగా ఉంటుంది. బర్కిట్ అతని అనుచరుల ప్రయోగాలను బట్టి ఆహారంలో సరైన గాఢతలో పీచు లేనందువలన జీర్ణ సంబంధమైన వ్యాధులు సాఫీగా విరేచనం కాకపోవటం, క్రిమిదోషాలు, క్యాన్సర్లు రావడానికి అవకాశం ఉన్నట్లు తేలింది. పీచు ఉన్న ఆహారం జీర్ణాశయం ద్వారా తొందరగా ప్రయాణిస్తుంది. ఈ కారణంగా ఆహారంలోని విష పదార్థాలు శోషణ చెందటానికి తగినంత వ్యవధి చిక్కగా అరిగించబడవు. కొలెస్ట్రాల్ కూడా చాలా వరకు అరుగుదల నుండి తప్పిపోతుంది. పీచు పైత్యక్షారాలను బంధించి ఉంచటం వలన కొలెస్ట్రాల్ విలువలు తగ్గిపోతాయి. జీర్ణాశయంలో అరగని పీచు పదార్థం కడుపులో ఉన్న బ్యాక్టీరియాకు మంచిది కావటం చేత వాటి చర్య వలన ఏర్పడిన సమ్మేళనాలు జీర్ణకోశంలో తొందరగా కదలటంతో సహాయపడుతున్నవి. కానీ పీచు కాదని మరికొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. పీచును కృత్రిమంగా ఆహారంలో కలపటాన్ని కొంతమంది వ్యతిరేకతను వ్యక్తపరిచారు. ఇది కాల్షియం ఇతర మూలకాల అరుగుదలలో అడ్డుపడుతుందని అనుమానాన్ని తెలిపారు. పీచు పదార్థానికి అపెండిసైటిస్, హెల్మిండిక్, పేరసైటుల పైన హెర్మియా, అంత్ర ఆసన క్యాన్సర్లలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉంది. ప్రేవులలో ఎక్కువ ఒత్తిడి కారణంగా హెర్నియా వస్తుందని, ఈ పీచు పదార్థమును ఉన్న ఆహారం వలన ఈ ఒత్తిడి తగ్గుతుంది. ఈ కారణంగా హెర్నియా రావటం అరికట్టబడుతుంది. ప్రేవులలో ఎప్పుడు ప్రకోపనం వలన క్యాన్సర్ రావచ్చు. ఈ ప్రకోపనం ఆహారం ఎంత నెమ్మదిగా పయనిస్తే అంత ఎక్కువగా ఉంటుంది. అయితే పీచు పదార్థం ఉండటం చేత జీర్ణాశయంలో దీని వేగం అధికంగా ఉండి ఈ ప్రకోపనలు బాగా తగ్గటం, ఈ వ్యాధులు రాకపోవటం జరుగుతుంది. ఈ వ్యాధుల నివారణలో పీచుకు ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినప్పటికీ పరోక్షంగానైనా ప్రభావాన్ని కనబరిచి సహాయపడుతుంది. పీచు ఎందులో ఎంతెంత ఉంది? అరటిపండులో 0.4%, యాపిల్లో 1%, నారింజలో 0.5%, ద్రాక్షలో 1%, పచ్చి ఐకానీలో 2%, రేగిపండులో 1.4%, సోయా చిక్కుళ్లలో 1.6%, కాయధాన్యాలలో 1.2% ఉంటాయి. మర్చిపోకండి, పీచు పదార్థం ఎక్కువ తింటున్నారు అంటే గుండె జబ్బులకు దూరం అవుతున్నట్లు లెక్క. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.